కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు కావుడు ప్రమీలని చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో అప్పుడనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలని అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయం అయ్యింది రేఖారాణి ద్వారానే కదా! అయితే అసలీ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా! జయంతి, శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు. మొదట డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతిని ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకైపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాటల వల్ల కావచ్చు. జయంతికి నవ్వు వచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళినా అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరను మడతపెడుతుంటే శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనంత బుద్ధిలేనిది. శేఖరం ప్రెజెంట్ చీర పంపిస్తే తీసుకోవటమేమిటి? సుమిత్రాదేవి వాళ్ళ వాలకాన్ని బట్టి చూస్తే వాళ్ళకసలు ఇంతవరకు తెలిసినట్టే లేదు. అదెలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావటం లేదు. వాళ్ళ మాటలు, చూపులు గుర్తొస్తేనే వంటినిండా తేళ్లు కుట్టినట్లు, జర్రులు పాకినట్లు అనిపిస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే ఆ పిచ్చుక చుట్టూ విషయాల వలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్లగూబల్లా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే తనకెందుకు? మట్టి గోరువంక అయితే మటుకు తనకేమిటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలానివ్వాలనుకోవటం, దీనికి రేఖారాణి వత్తసు. ఏమిటిదంతా? వీటన్నిటినీ దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలుగాదు. వాళ్ళ మధ్య నిలబడితే, వాళ్ళతో సాంగత్యం ఉంటే వీటన్నింటితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవాల్సిందే. ఇక నుంచి ఇలాంటి విందులకు, వినోదాలకు తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వల్ల సమస్యలతో పెనవేసుకోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయం చేసుకుంది. మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం అప్పటికి తయారై బయటకు వెళ్ళి ప్రయత్నం ఉన్నట్టు బట్టలు వేసుకుని కూర్చొని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట గాని, బద్ధకం గాని అతని మొహంలో మచ్చుకు కూడా లేదు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రివేళకి పడుకొని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంటయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ తెచ్చి టిఫిన్ తెచ్చే లోపల రాయటం పూర్తి చేసి కాగితాలు పక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్ళారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చికాకుగానైనా గాని లేక కోపంగా గాని ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెళ్తున్నామని తెలియజేయటం మర్యాద
అనే సంగతి తెలియదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో! నాయర్ తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ మారం కనిపిస్తోంది నిశ్శబ్దంలో బోలెడంత. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ, టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి, పనెక్కువ లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏమిటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషీ అడగవలసింది తను. పైనుంచి ఎదురు ఇదా? అతని ప్రతి మాటలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటిది? బహుశా తనింకో ఉద్యోగ ప్రయత్నం చేయటం లేదుగా దని. ఇంకా ఈ ఉద్యోగం మీద మోజు పడిపోతున్నానని కాబోలు. చీచీ! ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేమీ బామ్మ చెవిన పడకుండానే ఎలాగో తను మెల్లగా ఇందులోంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తనకసలు ఎక్కడా నిలబడలేదు. ఏదీ కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మర్నాడు జయంతి బట్టలేసుకుని బయలుదేరబోతుండగా, అమ్మాయి, ఎక్కడి నుంచో ఉత్తరం వచ్చిందే అమ్మా అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ కవరు తీసి చూచింది. చూస్తూనే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహార్కి చేరముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలనిపించే రోజుల్లో సునంద ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీ ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికిప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణం సేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు. శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికెందుకు ప్రయత్నం చెయ్యవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గరకు వెళ్ళటం విరమించుకుని ఒంట్లో బాగోలేదని కారు తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడు ఏ జన్మాన లేంది సునంద తీరుబడిగా కూర్చొని కుట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రా, రాక ఇవాళ ఆఫీసు లేదా? ఇంత ఎండలో వచ్చావేం అంది. పనుండి వచ్చాను. నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కన మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలోని ఆలోచనలు మట్టిపోయినాయంటే ఇహ నా బుర్రేం పని చేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవరు తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి వెడతాను. నీకు ఆ హెడ్ మిస్ట్రెస్ తెలుసని చెప్పావుగా, నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుతావుగా అని అంది జయంతి.
ఎండలో రావటం మూలాన కందిపోయినట్టున్న జయంతిని చూస్తుంటే సునందకి జయంతి చెబుతున్నది తమాషా కాదని, నిజంగానేనని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగం ఏమయింది? ఇంకోటి చూసుకునే వరకేనని ఇది వరలో చెప్పలా? చెప్పావనుకో కుట్టు సామాను పక్కన పెడుతూ దానికింకెవరో రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావటం జరగదు. అంటే ఏమిటసలు విషయం చెప్పు? అతనేమన్నా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ అతను నన్నెందుకంటాడు? నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద ఇలా మాటిమాటికి నీకు బాగాలేదని మనసు మార్చుకోవటం, ఉన్నదాన్ని వదిలియటం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదని అనుకుందాం. ఇతను కూడా వాళ్ళల్లో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. అదే నేను అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిగా కనిపించలేదే. బాబూ, నీ ప్రశ్నలకో నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మినిస్ట్రెస్కి చెబుతావా లేదా అది చెప్పు, లేకపోతే నే వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెబితే కాని నేను రాను మొండిగా అంది సునంద. సరే అయితే నే వస్తా. జయంతి చటుక్కున లేచి వెళ్ళిపోవటానికి సిద్ధపడటంతో కంగారు పడిన సునంద చెయ్యి గట్టిగా పట్టుకుని, అరే బాబ్, ఏమిటా కోపం? సరే, కారణం అడగనులే, వెళ్దాం సరేనా అంది. జయంతి, సునంద ఇద్దరూ వెళ్ళేసరికి హెడ్ మినిస్ట్రెస్ తీరికగానే ఉంది. సునందని జయంతిని పరిచయం చేసింది. ఇంతకు ముందు ఉన్న క్లాసుకి టీచర్గా ఉన్నప్పుడు పురిటికని సెలవుల్లో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికది పర్మనెంట్ చేస్తానని చెప్పింది. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి కాబట్టి రేపటి ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి గనక ట్రైనింగ్ అయితే నుంచి జాయిన్ అవ్వమని కోరిందావిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరు హెడ్ మినిస్ట్రెస్ గది నుంచి బయటకొచ్చి వరండా దాటేస్తుంటే కుడి ప్రక్కన ఓ క్లాసు టీచర్ రానట్టుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకా కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతుల్ని ఎలా భరించటం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తన జీవితంలో సగం ఈ స్కూల్ ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయొచ్చు. ఇక్కడికి తనో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేస్తున్నట్లు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏం గొడవ చేయలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం తిరిగి పోయింది. వచ్చి గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటున్న మనుమరాలిని చూసి ఒంట్లో బాగాలేదని వేలాడపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు.
ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడ వేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్న మాట నిజమే. కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం నుంచి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్‌తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవురిస్తోంది. అసలు తనంత బుద్ధిలేనిది కాకపోతే ఇంకొకళ్ళిచ్చిన చీర తీసుకోవటమేమిటి? అదీ తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే, తెలియక ఓ పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని దిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి, రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఒక నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే. కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహ్యించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం కదా. చీర పెట్టిన అట్టపెట్టె తీసుకుని 2 బస్సులు మారి 3 ఫరంగాలు దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగు టేబుల్లెట్ ఉన్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చెయ్యాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించటం లేదు. వచ్చిన వాళ్ళెవరో శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్లున్నారు. తను వచ్చినట్లు అతనికి తెలియజేయటం ఎలా? పరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటకి చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లిగా తోసింది. తోస్తూనే కుయ్యబారిపోయింది. గదిలో రాజశేఖరం పడక కుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు. అతని ప్రక్కగా చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనపడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థంకాక స్థాణువులా నిలబడిపోయింది జయంతి. ఊపిరి పీల్చటం, రెప్పవేయటం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతని గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవటంతో ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. క్షణంలో సగంసేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్టుండి ఒక్కసారి గాలి పీల్చుకోవటం గుర్తొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళటానికి గబగబా హాలు దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి? మధ్య భయం ఎందుకు? ఎలాగూ చూశాడు కాబట్టి అతను బయటకు వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరి. ఇప్పుడిలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ గాని, కనీసం వాళ్ళ వాసుకి గాని కనిపించినా బాగుండును. వాళ్ళకి ఇస్తూ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభమానుకుని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోనీ లోపల తలుపు గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో
లేక అనవసరం అనుకున్నారో? అవును మరి. ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం పడగ్గదిలోకి వెళ్ళేవాళ్ళేమో. ఛీఛీ! ఎంత అసహ్యం! అయినా మనుషులు పెళ్ళయిన రేఖారాణి పెద్ద మనిషిలా కనిపించే శేఖరం అసలీ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవళ్ళిష్టం వాళ్ళదే. ఈ రోజుల్లో ఎవర్ని విమర్శించటానికి ఎవరికి హక్కుంది గనక? ఇంతకీ తను వెళ్ళిపోవటమా? ఉండటమా? మనసు ఏదీ నిర్ణయించుకోలేకపోతుంది. వెడదామని ఓ అడుగు ముందుకు వెయ్యబోతే వద్దు, ఉండి ఇచ్చేసి వెడితే బాగుంటుందనిపిస్తోంది. ఉందామంటే అతనికిప్పుడు బయటకొస్తాడా అనే అనుమానం తోస్తోంది. రాజశేఖరం తన ఎదుట రావటానికి సిగ్గుపడితే జయంతి వెనక నుంచి పేరు వినిపించటంతో చివ్వున వెనక్కు తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో సిగ్గు గాని, సంకోచం గాని నామమాత్రం కూడా కనిపించటం లేదు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగాలేదని కారు పంపేసి ఇప్పుడెందుకొచ్చావ్? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటుగాని, సందేహంగాని ఏదీ లేదు. ఇవి ఇచ్చేయటానికి చేతుల్లోవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తుంది. ఏమిటవి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, పైన కవర్లో నా రిజిగ్నేషన్. క్షణంసేపు చాచి పట్టుకున్న వస్తువులవైపు మరోసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపొచ్చినంత పనైంది. శేఖరానికి మెల్లగా తనకి వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారయింది. చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎర్రబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబ్ దొరికింది? శివరాం దగ్గర స్టెనోగానా లేక ప్రకాశం దగ్గర పిఏగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగపట్టుకుని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాలసేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకుని గబగబా లోపలికి లాక్కొచ్చి కుర్చీలో కూలేసి, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ బయటికెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చి పట్టుకున్న చోట జబ్బమీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తువులు టేబుల్ మీద పారేసి కుర్చీలోంచి లేచి యువతలకి వచ్చేసింది. ఎంత ధైర్యం! ఎంత సాహసం! మూర్ఖులకి బలం ఉంటే రాక్షసులవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలయిన తర్వాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగపట్టుకుని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దం ఆగిపోయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరకు రాలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా పొడుగ్గా టీవీగా చెక్కిన శిల్పంలా ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, ప్రక్కనుంచి అందంగా దిద్దినట్లు కనిపిస్తున్న
ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్ళని నాశనం చేయటానికి చూస్తారు. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగిన శేఖరం జయంతి గబుక్కున చూపులు ప్రక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చూపు ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పేదింకేం లేదు. రిజిగ్నేషన్. ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వటం మర్యాదేనా నీ ఉద్దేశం? ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవటం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియక చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకొని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ. నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదా? అవన్నీ ఇప్పుడెందుకులేండి. అవసరంలో ఆదుకొని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్లయితే నువ్విలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకు ఉన్నట్లుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలి అని నేను మొదటే చెప్పలేదు. నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకదు. అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. ఏమీ లేదు. నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయటానికి కారణం? ప్రత్యేకంగా చూస్తే ఏమీ లేదు. నాకు జాబ్ దొరికింది అంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం పళ్ళు బిగబట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.